హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ అబై శ్యామ్లాని. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ న్యూడిల్స్ అండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయి. రోడ్ సైడ్ దొరికే టేస్ట్ లాగానే చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఇక్కడ నేను వచ్చేసి నూడిల్స్ తీసుకున్నాను. బయట నూడిల్స్ ఇవి బయట స్టోర్లో ఆటాయి కూడా దొరుకుతున్నాయి. అవి చూసి తెచ్చుకోండి. వీటిని అయితే ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఒక దానిలో నీళ్ళు పోసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మనం వేసుకున్న నీళ్ళు బాగా మరలాలి. అలా నేను చూపించిన విధంగా నీళ్ళు బాగా ఉడికేటప్పుడు కొద్దిగా నూనె కూడా వేసుకొని మనం ముందుగా నూడిల్స్ని తీసి పెట్టుకున్నాం కదా అలా వేసేసుకొని నూడిల్స్ని బాగా ఉడకపెట్టుకోవాలి. వచ్చేసి 90% ఉడకపెట్టేసుకోవాలి. ఒక గిన్నెలో చిల్లులు గిన్నె ఉంటుంది కదా దానిలో వేసేసుకొని చల్ల వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే మనం నూడిల్స్ని ఉడకపెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటో, నేను చూపిస్తున్న ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, ఇవన్నీ సాసులన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఫాస్ట్గా చేస్తాం కాబట్టి అన్నీ రెడీగా పెట్టేసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి కలపడానికి బాగా వెడల్పుగా ఉన్న ప్యాన్ని పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఐరన్ కడాయి పెట్టేసుకున్నాను. దానిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనకి ఎన్ని అయితే ఎగ్స్ కావాలనుకుంటామో అన్ని ఎగ్స్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 ఎగ్స్ అయితే వేసేసుకొని దీన్ని పొడి పొడిగా చేసుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎగ్ తినేటప్పుడు కొంచెం చప్పబడకుండా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అనుకో మొత్తం ఎగ్గుకంతా బాగా పడుతుంది. ఎగ్ పొరటులాగా చేసేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ అల్లం పేస్ట్ వేసుకోకుండా వెల్లుల్లి, అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకొని బాగా ఆయిల్లో కొంచెం ఫ్రై అనిచ్చాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం వేగనిచ్చుకోవాలి. ఆనియన్స్ మరీ మెత్తపడిన అవసరం లేదు, కొంచెం క్రిస్పీగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏమైనా వెజ్జెస్ కావాలనుకుంటే క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ ఇవాళ మీకు వెజిటేబుల్ ఏవైతే కన్వీనియంట్గా ఉంటుందో అవి వేసుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి మగ్గడానికి కోసం కొద్దిగా సాల్ట్ని చూసి యాడ్ చేసుకోవాలి. నూడిల్స్లో వేసుకుంటాము, ఇక్కడ వేసుకుంటాము, ఎగ్గులో వేసుకుంటాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని కొంచెం మగ్గడం కోసం ఉప్పు, పసుపు అయితే వేసేసుకోవాలి. త్వరగా మగ్గిపోతుంది. కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మనం ముందుగా ఉడకపెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా అందులో వేసేసుకోవాలి. ముందుగా మనం చల్లారి పెట్టుకున్న నూడిల్స్ని అయితే వేసేసుకొని బాగా ఒక 2 స్పూన్లు వేసేసుకొని బాగా కలుపుకోవాలి అండి. అలా కలుపుకుంటేనే మనకి ఈవెన్గా బాగా కలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వెనిగర్, 1 స్పూను సోయా సాస్, నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఇలాంటి మన దగ్గర ఈ కన్వీనియంట్గా ఏవైతే సాసులు ఉంటాయో అవి వేసుకోవచ్చు. మన దగ్గర ఏమీ లేవనుకుంటే కొంచెం గరం మసాలా కానీ ధనియా పౌడర్ కానీ వేసేసుకుంటే సరిపోతుంది. మనకి సాసులు లేకుండా కానీ సింపుల్గా చేసుకోవచ్చు అండి. ధనియా పౌడర్, మిరియాల పౌడర్ వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర మ్యాగీ పౌడర్ ఉన్న వేసుకోవచ్చు. కొంచెం చికెన్ మసాలా వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. ఓన్లీ సాసులు ఉంటేనే నూడిల్స్ రెడీ కావండి. ఇలా సింపుల్గా ఉన్న వాటితోనే వేసుకోవచ్చు. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసి నేను చెప్పిన మిగతా ప్రాసెస్ ధనియా పౌడర్ కానీ అవి వేసేసుకోండి. నెక్స్ట్ అయితే బాగా ఫస్ట్ సాసులు వేసాక బాగా కలుపుకోవాలి. వచ్చేసి బాగా మొత్తం మనకి సాసులన్నీ పట్టే విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 స్పూన్లతోని బాగా ఈవెన్గా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే స్మోకీ ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అవుతుంది. అడుగంటనివ్వకుండా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా వచ్చేసి మనం ముందుగా పొరటు చేసుకునే ఎగ్ పొరటు ఉంది కదా అందులో వేసేసుకుంటే సరిపోతుంది. యమ్మీ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చూస్తూనే నోరు ఊరిపోతుందండి. ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నూడిల్స్ ఒక్కటే ఉడకబెట్టడం లేటు, మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు వెజ్జెస్ ఉంటే యాడ్ చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రుచులకు తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ బై శ్యామ్లాని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి. నా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.